ఒక ఊళ్ళో ఒక జమీందారు ఉండేవాడు. అతడు చాలా పిసినారి. పనివారితో పని చేయించుకొని వారికి డబ్బులు సరిగ్గా ఇచ్చేవాడు కాదు. జమీందారు డబ్బులు ఇవ్వకుండా విసిగిస్తున్నాడని అతడి వద్ద పనిచేసే పనివాళ్ళు ఎప్పుడూ మానేస్తూ ఉండేవారు. అలా ఒక పనివాడు మానేయగా జమీందారు కొత్త పనివాడి కోసం వెతుకుతుండగా రమణయ్య అనే వ్యక్తి వస్తాడు. రమణయ్యను పనిలో చేర్చుకున్న జమీందారు మళ్ళీ తన బుద్ధి చూపిస్తూ ఒక షరతు విధిస్తాడు. చూడు రమణయ్య, నా వద్ద నువ్వే పని మానేసి వెళ్ళిపోతే నేను నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను. అదే నేనే నిన్ను వెళ్ళిపోమ్మన్నానంటే నీకు రెట్టింపు డబ్బు ఇస్తాను అని షరతు పెడతాడు జమీందారు. ఉచితంగా పని చేయించుకునే నేను ఎలాగూ ఇతన్ని వెళ్ళమనను. చేసినంతకాలం ఉచితంగా చేసి విసుగొచ్చిన నాడు అతనే వెళ్ళిపోతాడు. కాబట్టి నేను ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు అని లోపలే సంతోషపడతాడు జమీందారు. ఆ రోజు నుండి రమణయ్య జమీందారు వద్ద పనిచేస్తూ ఉంటాడు. కానీ జమీందారు అనుకున్న విధంగా రమణయ్య ఏమీ వెర్రివాడు కాదు. ఎలాగైనా జమీందారుకి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు రమణయ్య. ఒకరోజు జమీందారు, రమణయ్య, పెరట్లోని మొక్కలకు నీళ్లు పెట్టు అని పని మీద బయటకు వెళ్తాడు. రమణయ్య ఒక చెంబులో నీళ్లు తీసుకొని మొక్కలన్నింటి మీద కేవలం చేతితో చిలకరిస్తాడు. మరునాడు వాడిన మొక్కలను చూసిన జమీందారు, ఏంటి రమణయ్య, మొక్కలు ఇలా వాడిపోయాయి? నిన్న నీళ్లు పొయ్యమన్నాను కదా, పొయ్యలేదా అని అడుగుతాడు జమీందారు. ఎందుకు పొయ్యలేదయ్యా? చేతితో అన్ని మొక్కల మీద నీళ్లు చిలకరించాను అని అంటాడు రమణయ్య. అంత కూడా తెలీదా రమణయ్య నీకు? మొక్కల వేర్లు తడిచేలా నీళ్లు పొయ్యి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు జమీందారు. సాయంత్రం పెరట్లోకి వెళ్ళిన జమీందారు అక్కడ మొక్కలన్నీ పీకేసి ఉండడం చూసి అతడికి నోట మాట రాదు. ఇదేంటి రమణయ్య, ఈ మొక్కలన్నీ ఇలా పీకేసున్నాయి? ఇలా చేసిందెవరు అని కంగారుగా అడుగుతాడు జమీందారు. నేనే పీకానయ్యా, మీరే కదా మొక్క వేర్లు తడిచేలా నీళ్లు పొయ్యమన్నారు. మరి భూమి లోపల ఉన్న వేర్లు తడిసాయో లేదో ఎలా తెలుస్తుంది? అందుకే వాటిని పీకేసి వేర్లు తడిసేలా నీళ్లు పోశాను. అన్ని మొక్కలకు చెయ్యగలిగాను, కానీ ఈ ఒక్క చెట్టుని పీకలేకపోయానయ్యా. కొంచెం సాయం పట్టారంటే ఈ చెట్టు కూడా పీకేసి వేర్లు తడిచేలా నీళ్లు పోస్తాను అని నింపాదిగా అంటాడు రమణయ్య. రమణయ్య మాటలు విన్న జమీందారు, మొక్కలకు నీళ్లు పొయ్యమని చిన్న పని చెబితే ఇంత గందరగోళం చేశాడు. ఇంకా డబ్బుకి కక్కుర్తిపడి ఇతన్ని పనిలో ఉంచుకుంటే మొదటికే మోసం వచ్చేలా ఉంది అని అనుకున్న జమీందారు రమణయ్యకు రెట్టింపు డబ్బు ఇచ్చి పంపించేస్తాడు. అందరితో పని చేయించుకొని డబ్బులు ఇవ్వని జమీందారుకి బాగా బుద్ధి చెప్పానని సంతోషంగా వెళ్ళిపోతాడు రమణయ్య.